ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీ అండి. దీనికి కూడా ఏమీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. నేను చేసిన ఏ వంటలో కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయనండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇలా ఒక 2 ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా బీట్ చేయాలండి. బాగా బీట్ చేసిన తర్వాత ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎగ్ను మాత్రం కుక్ చేసినప్పుడు. అందులోకి ఈ ఎగ్ది వేయాలండి. వేసిన వెంటనే ఎప్పుడూ మిక్స్ చేయకూడదండి. ఒక 1 మినిట్ వెయిట్ చేయాలండి. ఆమ్లెట్ షేప్లోకి వచ్చింది చూసారా అండి. అలా అయిన తర్వాతే మీరు దాన్ని మిక్స్ చేశారనుకోండి, పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయి. ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్లో చిన్న చిన్న ముక్కలు ఉండకూడదండి. ఎగ్ స్మెల్ ఎక్కువగా వస్తుంది. ఇలా బాగా పచ్చివాసన పోయినంత వరకు పెద్ద మంట మీదే దీన్ని కుక్ చేయాలండి. అప్పుడే పచ్చివాసన పోతుంది. తిన్నప్పుడు కూడా మీకు ఎగ్ స్మెల్ వచ్చిన ఫీల్ రాదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా బాగా ఫ్రై అయిన ఈ ఎగ్ని తీసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్ ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ చిల్లీ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ కూడా చిన్నగానే కట్ చేసుకోవాలండి. పెద్ద మంట మీదే ఫ్రై అవనివ్వాలండి. ఫ్రైడ్ రైస్కైనా నూడిల్స్కైనా అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీనిలో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ నేను రైస్ బాయిల్ చేసినప్పుడు అందులో సాల్ట్ యాడ్ చేశానండి. నేను రైస్ కుక్ చేసి పక్కన ఉంచుకున్నానండి. ఆ రైస్ ఇందులో యాడ్ చేయాలి. మీ ఇంట్లో బాస్మతి రైస్ లేకపోయినా నార్మల్గా మార్నింగ్ అన్నం వండిపోతే అది మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా కుక్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కూడా వెజిటబుల్స్లోని పెప్పర్ పౌడర్ వేయకూడదండి. రైస్ వేసిన తర్వాత వేయాలి. అప్పుడైతేనే బాగా మిక్స్ అవుతుంది. లేకపోతే ఆ క్యారెట్కి, క్యాప్సికమ్కి ఆ పెప్పర్ పౌడర్ ఉండిపోయి టేస్ట్ అంత బాగోదండి. ఇలా వేసిన తర్వాత అజినమోటో కూడా నేను కొంచెం వేసానండి. ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు. నార్మల్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నేను వెనిగర్ ఏమీ యాడ్ చేయనండి. ఇలా కూడా మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వెనిగర్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఎక్కువ పెప్పర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా ఫ్రైడ్ చేసి ఉంచిన ఎగ్ను కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మిక్స్ చేస్తే, 2 మినిట్స్ కూడా అవసరం లేదండి, 1 మినిట్ ఎనఫ్ సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ అండ్ ఈజీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కూడా నాకు కిందన కామెంట్లో పెట్టండి ఇలా ట్రై చేసిన తర్వాత.